నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, బ్యాంక్ ఏజెంట్లు అప్పు తీసుకున్నందుకు వేధిస్తున్నారా? సో రీసెంట్గా సుప్రీంకోర్టు శాంతి ప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పీల్ నెంబర్ 1045 ఆఫ్ 2026 ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఏ బ్యాంక్ అయినా సరే ప్రజలకు లోన్లు ఇచ్చినప్పుడు, అప్పులు ఇచ్చినప్పుడు రికవరీ అనేది కూడా చట్టబద్ధంగా జరగాలి. చట్టబద్ధంగా రికవరీ చేసుకోవాలి. అలా చేసుకోకుండా రికవరీ ఏజెంట్లను పంపించి వేధించిన, భయభ్రాంతులకు గురి చేసిన, వారి ఇంట్లోకి వెళ్ళి గొడవలు చేసిన, అవమానించిన, పరువు తీసిన వారి మీద బిఎన్ఎస్ అనే క్రిమినల్ చట్టం ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. రికవరీ ఏజెంట్లు రికవరీ కోసము ఉదయం 8 గంటల లోపు వాళ్లకు కాల్ చేయవద్దు. రాత్రి 7 దాటితే కూడా వారికి కాల్స్ చేయొద్దు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఇంటికి పోయే పరిస్థితి ఏర్పడితే వారి అనుమతితోనే ఇంటికి వెళ్ళాలి, లేదంటే వెళ్ళరాదు. ఎందుకంటే అప్పు అనేది ఒక సివిల్ ఒప్పందము. ఆ పద్ధతిని చట్ట ప్రకారంగా రికవరీ చేసుకునే పద్ధతిలో వెళ్ళాలి. అలా కాకుండా ఏజెంట్లు రౌడీలుగా ప్రవర్తించినా, బెదిరించినా ఆ బ్యాంక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లైసెన్స్ని ఆర్బీఐ రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది అని తెలియపరిచింది. సో ఎవరైనా రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని మానసికంగా వేధిస్తే, రికవరీ కోసము మిమ్మల్ని టార్చర్ పెడితే మీరు ఆర్బీఐ వెబ్సైట్లో వారి మీద ఫిర్యాదు చేసే అవకాశం మీకు ఉంటుంది. ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఎందుకంటే అప్పు చెయ్యవచ్చు కాదనట్లేం, కానీ రికవరీ కూడా అంతే బాధ్యతాయుతంగా చట్టబద్ధంగా చెయ్యాలనేదే చట్టం యొక్క ఉద్దేశం. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.